మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, జనరల్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, దాన్ని న్యాచురల్ వేస్లో నయం చేసుకోవడం ఎట్లాగా అంటే మ్యాక్సిమం ఏవైతే నయం చేసుకోగలుగుతామో అలాంటివి చెప్తూ ఉంటారు. సో రూట్ కాజ్ ఏంటో తెలుసుకుంటారు, దాన్ని అలా తగ్గిస్తూ ఉంటారు. సో వెజిటేబుల్ థెరపీ దీనికోసం బాగా పనిచేస్తుంది నరాల బలహీనతకి అన్నారు. అసలు ఏంటి నరాల బలహీనత సమస్య, ఎందుకు వస్తుంది? సో న్యాచురల్ వేస్ ఏమైనా దీన్ని తగ్గించుకోవడానికి ఈ నరాల బలహీనతని ఎట్లా కరెక్ట్ చేసుకోవచ్చు గురుగారు? అసలు జనరల్గా ఎందుకు వస్తుంది అసలు ఇది రావడానికి నేను చెప్పినట్టు పౌష్టికాహారం అంటే పౌష్టికం అనగానే మనకు బాగా గుర్తొచ్చేది మీట్, ప్రోటీన్ గురించి ఎక్కువ మాట్లాడేస్తారు. అంటే సహజంగా ప్రోటీన్ దొరకదా ఎక్కడ? కొన్ని వందల ఏళ్ళుగా ఈ సాత్వికమైనటువంటి జంతుజాలం ఉంది, జీవాలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రోటీన్ లేకుండా అంటే ప్రోటీన్ మీన్స్ మాంసం లేకుండా సాధు జంతువులుగా బతుకుతున్నాయి, కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నాయి. మరి ఈ మీట్ లేకపోతే ప్రోటీన్ లేకపోతే బతకలేవా? బతుకుతున్నాయి. ఇది కాదు అంటే అన్నీ సమతుల్యంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ప్రధానంగా పీచు పదార్థాలు ఏం తింటున్నాం చెప్పండి? పీచు మీరు తినే పదార్థాల్లో పీచు దేంట్లో ఉంటుంది? ఏదైనా ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఉంటుంది. అంత పీచు ఎందులో ఉంటుందా? మీరు అందుకని అడిగా, పర్టికులర్గా అడిగా, పీచు దేంట్లో ఉంటుంది? మామిడికాయ ఉంటుంది, అది సీజనల్గా వస్తుంది. ఇప్పుడు ఈ వర్షాకాలం, ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాం, ఇప్పుడు మనకి పీచులో ఏం దొరుకుతున్నాయి? లేవు. మనం తినడానికి మీరు చెప్పడానికి ఫ్రూట్స్ ఏమైనా కనపడుతున్నాయి అంటే ఏమీ లేవు. అంటే ఉన్నా మనం వాటిని గుర్తించం. మనకి ఈ పీచు కోసం మనకి ఎండాకాలం ముంజలు వచ్చినాయి, ఇప్పుడు ఏమొస్తాయి? తాటికాయలు వస్తాయి. ముంజలు ముదిరిన తర్వాత దాని నిండా పీచే ఉంటుంది. తాటిపండు దాన్ని కాల్చి అది తీసి దానికి ఉప్మాను ఒక యాడ్ చేసి దాని కింద వేస్తారు, రొట్టెకి దెబ్బ రొట్టె కింద వేస్తారు. అలాగే తాండ్ర కింద దొరుకుతుంటుంది, మీకు విలేజెస్లో దొరుకుతూ ఉంటుంది. అంటే తాటిపండుని తీసుకోవాలి. మరి సిటీస్లో తాటిపండు దొరుకుద్దా? దొరకదు. ఇక పీచు దేంట్లో ఉంది? చిక్కుల్లో పీచు ఉంటుంది, మనం తీస్తాం పైన అటు ఇటు. అలాగే సోయాబీన్స్లో ఉంటుంది. అవి అంటే గోరుచిక్కుళ్ళలో ఎక్కువగా ఉంటుంది. నేను ప్రధానంగా చెప్పబోయేది అంటే గింజ జాతి వాటిలో గోరుచిక్కుళ్ళలో మనకి అధికంగా దొరుకుతుంది ఆ పీచు. మీరు నమిలితే తెలుస్తుంది, దాంట్లో నిండా పీచే ఉంటుంది. విపరీతంగా మాకు అద్భుతమైనటువంటి ప్రోటీన్, ఈ నరాల వ్యవస్థని మెరుగుపరచడానికి కావలసిన విటమిన్ కే, ప్రధానంగా విటమిన్ కే ఉండాలి. దాన్ని బాగు చేసుకోవాలంటే అది పుష్కలంగా గోరుచిక్కులలో లభిస్తుంది. అది మనకి తెలంగాణలో విపరీతంగా పండిస్తారు. ఈ ప్రాంతంలో హైదరాబాద్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాను. మనకి మీరు ఊర్లో వెళ్ళినప్పుడు ఆంధ్రాలో ఎక్కువ సీజనల్ గానే దొరుకుతాయి, కానీ ఇక్కడ ఎప్పుడో ఒకసారి వండుతారా గోరుచిక్కుడు కూడా, చాలా తక్కువ. ఇక్కడైతే విపరీతమైనటువంటి పౌష్టికాహారం, అద్భుతమైనటువంటి శక్తి. అంటే ఈ నరాల బలహీనత, షివరింగ్స్, అంటే మనిషి బ్యాలెన్స్డ్గా లేకపోవటం, ఇవన్నిటినీ కూడా అంటే రోగాన్ని నివారించడంతో పాటు మానసికంగా కూడా శక్తివంతులను చేస్తుంది కాయగూరలు. నేను చెప్తాను, వ్యక్తిత్వ వికాసానికి వెజిటబుల్స్, ఒక్కొక్క వెజిటబుల్ మీలో ఉన్నటువంటి ఒక్కొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. విరివిగా కూరగాయలు వాడుకోండి, మనకి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా, పోషకాలు లోపలికి వెళ్ళిన తర్వాత తయారవ్వాలి. మనం తీసుకునే వెజిటబుల్స్ వల్ల పోషకాలన్నీ కూడా మన శరీరానికి లభిస్తాయి. ఖచ్చితంగా గురూజీ, చాలా చక్కగా చెప్పారండి. సో ఫైబర్ అనేది తీసుకోవాలి, అంతేకాదు పౌష్టికాహారం మనం కరెక్ట్గా తీసుకుంటే, సో మీరు అన్నట్లు పౌష్టికాహారం అంటే ఏమనుకుంటాం? నాన్ వెజ్ అనుకుంటాం. అలా కాదు, పౌష్టికాహారం అంటే సఫిషియెంట్గా అన్నీ ఉండాలి ఒక మీల్లో, అది పౌష్టికాహారము. ఆ విధంగా తీసుకోవాలని కోరుకున్నాము. మీరు అన్నట్లుగా ఇతర జంతువులు దేనికోసం ఆలోచించవు, దీంట్లో ఫైబర్ ఉందా, దీంట్లో కార్బోహైడ్రేట్ ఉందా, ప్రోటీన్ ఉందా, ఇట్లా ఏం చూసుకోవు. సో వాటికి ఏదైతే ఫ్రై చేస్తారా అట్లా చూసుకోవు. సో దొరికింది తీసుకుంటూ ఉంటాయి కాబట్టి అవి ఆరోగ్యంగా ఉంటాయి. మనం కూడా ఎక్కువగా ఆలోచించకుండా సఫిషియెంట్గా మన పూర్వీకులు ఎలా చెప్పారో ఆ మీల్ని తీసుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా చెప్పారండి. నరాల బలహీనతకి గోరుచిక్కుడు అనేది చాలా బాగా పనిచేస్తుంది. అయితే గోరుచిక్కుడిని జనరల్గా కానీ జ్యూస్ లాగా చేసి తీసుకోవచ్చా గురూజీ? తీసుకోవచ్చు. వెజిటబుల్ థెరపీలో జ్యూసెస్ ఎక్కువ డెఫినెట్గా. ఇక్కడ మనకి గోరుచిక్కుళ్ళు ఒక 10, దానికి తగ్గట్టుగానే 10 గోరుచిక్కుళ్ళు తీసుకుంటే 10 గ్రాముల అల్లం తీసుకోవాలి. 20 గోరుచిక్కుళ్ళు తీసుకుంటే 20 గ్రాముల అల్లం తీసుకోవాలి. అంటే కొన్ని మాలిక్యులర్స్ విడిపడడానికి మన శరీరం దాన్ని
అడాప్ట్ చేసుకోవడానికి అల్లం దోహదకారిగా పనిచేస్తుంది. ట్రావెలర్ అని చెప్తాం. అవును. 10 గోరుచిక్కుళ్ళు, 10 గ్రాముల అల్లం, చిన్న కొంచెం మిరియాల పొడి వేసుకుని మజ్జిగతో కానీ మంచినీళ్ళతో కానీ మజ్జిగతో కానీ జ్యూస్ చేసుకుని బాగా వడకట్టి టేస్ట్ కోసం సాల్ట్ కానీ హనీ కానీ వేసుకుని తీసుకోవచ్చు. ఎస్, ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి. నిజంగానే నరాల బలహీనత సమస్యను చాలామంది చెప్తూ ఉంటారు. అదొక్కటే చెప్పడానికి, కానీ దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి. సో వాటిని కరెక్ట్ చేసుకోవడానికి పౌష్టికాహారం ఉండాలి, ఇలాంటి జ్యూసెస్ అనేవి తీసుకోవాలి, సీజనల్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. సో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూర్యస్మితల్లి.